ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తెలియని మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. ప్రభు ఏదైతే తన ప్రజల్లో ఒక స్థాయిని కోరుకున్నాడో ఆ స్థాయిలో వారు ఉండడానికి గాను వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి ఆయన హృదయంలో గొప్ప సంతోషం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ఎడతెగక ప్రార్థన చేయడం అనేది అటువంటి భారం కలిగినటువంటి ఆత్మ, అది ఎంతో గొప్పది. ఎప్పుడైతే ప్రజలందరూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారో భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆయన మహిమ, ఆయన సన్నిధి దిగి వస్తూ ఉంటుంది. దానిని బట్టి అనేక మందికి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినప్పుడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళి, స్నేహితుడే నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతను పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈలేనని చెప్పున. అయితే అతడు సిగ్గుమాలి పదే అడగడం వల్ల అతడు ఖచ్చితంగా ఇస్తాడు కదా అనేటువంటి ఉపమానం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక అర్ధరాత్రి వేళ స్నేహితుని వద్దకు వెళ్ళాడు. అతని ఇంటికి ఎవరో వచ్చారు. వారికి కావాల్సినటువంటి ఆహారం అయితే లేదు. దాని కొరకు అతడు ఎడతెగక అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ గదిలో వీరందరూ కూడుకొని దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? కనుక ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన వెంబడించేటువంటి వారు ఆయన మాట చొప్పున చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేడగదులు అందరూ కూడుకున్నారు. వారందరూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేయడం వల్ల దుష్ట సంబంధమైనటువంటి ఏ సన్నిధి కూడా వారిని ఆపలేకపోయింది. ఎందుకంటే వారి హృదయంలో అటువంటి పట్టుదల అనేది ఉంది. వారు తమను తాము సంతోష పెట్టుకోవడానికి వారు అది చేయడం లేదు, కానీ దేవుని సంతోష పెట్టడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చబడడానికి వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేన్ని కూడా వారి హృదయంలో తీసుకోలేదు. తమకు ఎన్నో బాధలు, శ్రమలు ఉన్నప్పటికీ తమ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25-26 వచనాల్లో, తన ప్రాణమును రక్షించుకొని ఓరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కనుక ఎప్పుడైతే నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నావో దానికి అర్థం ఏంటంటే, ఒకే యజమానుడని ఈ దినాన నువ్వు గ్రహించుకున్నావు. ఆయన యొద్దనే నీ యొక్క కష్టం చెప్పుకోవాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉన్నావు. అది దేవునికి అంత ఇష్టమైంది. నీ ప్రార్థనకు సమాధానం ఎవరు ఆపగలరు? కనుక వారందరూ అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి మీదకి దైవ సన్నిధి వచ్చింది. అక్కడ చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఎవరు ఎటువంటి హృదయంతో అయితే ప్రార్థన చేస్తారో వారు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడం ద్వారా వారి జీవితకాలంలో ఒక శ్రేష్టమైనటువంటి నడిపింపుని వారు పొందుకున్నారు. ఆ నడిపింపుని బట్టి వారు పరుగులెడుతూ ఉన్నారు. దానిని బట్టి గొప్ప బలాన్ని వారు పొందుకున్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎడతెగక ప్రార్థన చేయడానికి ఎటుదో నువ్వు తెలుసుకోగలిగితే, ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల ఎటువంటి ఆశీర్వాదం కలుగుతుందో నువ్వు ఎరిగినట్లయితే అది నీకు ఎంతో మేలు. అటువంటి ఎడతెగక చేసేటువంటి ప్రార్థనలు నీ జీవితంలోని సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహించి కృపనిచ్చి శ్రేష్టమైన స్థితిలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగే నా హస్తాలకి అప్పగించుకుంటుండగా, దేవా, ఈ దినమున ఎడతెగక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి కృప దయచేసి, ఎడతెగక ప్రార్థన చేయడంలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేసి, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.